యూకేకి వచ్చిన దగ్గర నుంచి బిర్యానీ ఒకేలా చేసుకుని తిని తిని నాకైతే బోర్ కొట్టేసింది. అప్పుడే ఆన్లైన్లో ఒక రెసిపీ చూసా. 10 మినిట్స్లో చికెన్ తందూరి రైస్ రెడీ అయిపోతుందని చూసి ఇంకేముంది ఈ రోజుకి వెరైటీగా తినేద్దామని చెప్పేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసా. బిర్యానీకైనా పులావ్కైనా బేసిక్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ మ్యారినేషన్ అనమాట. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది అనమాట టేస్ట్. సో నా దగ్గర ఉన్న మసాలాస్ అన్నీ బాగా చికెన్కి పట్టించేసి కాసేపు మ్యారినేట్ చేసేసి పక్కనైతే పెట్టేశాను. మధ్య మధ్యలో వీడియోస్కి పోజెస్ కూడా ఇచ్చాను అనుకోండి, అది వేరే విషయం. ఇంకొప్పుడైతే పాన్ పెట్టి ఆయిల్ వేసి మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ ని అలా ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటది అనమాట టేస్ట్. సో బాగా డీప్ ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఆనియన్స్ చిల్లీస్ బాగా సన్నగా కట్ చేసుకుని పాన్ పెట్టి ఆయిల్ వేసి షాజీరా ఆనియన్స్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై అవనివ్వండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాక కొరియాండర్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసి ఆ తర్వాత అయితే టొమాటోస్ ని యాడ్ చేసేసా. అంతా బాగా కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు నేనైతే రైస్ వేసి బాగా తిప్పి ఆ తర్వాత మెజర్మెంట్స్ ని చూసుకుని వాటర్ అయితే పోసేసి లిడ్ పెట్టేసి 90% కుక్ అవనిచ్చా. ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న తందూరి పీసెస్ ఉన్నాయి కదా, అవైతే పైన పెట్టేశాను. పెట్టేసి 4 మినిట్స్ లో ఫ్లేమ్ లో 4 మినిట్స్ హై ఫ్లేమ్ లో అయితే వదిలేశాక తందూరి చికెన్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ కింద కమెంట్ చేసేయండి.